Audio Jungle. Audio Jungle. హలో హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు, బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. అయితే నిన్న ఇంట్లో సరుకులు అంటే సరుకులు కూడా కాదు, షుగర్ అయిపోయిందని విమార్ట్ స్టోర్కి అయితే వెళ్ళాను. దాన్ని బట్టి నేను ఇంకేమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి జీలకర్ర తీసుకున్నా, తర్వాత ధనియాలు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని తీసుకున్నా. తర్వాత కాజు తీసుకున్నా కేజీ. నెక్స్ట్ ఇవి గుండు పుట్నాలండి, ఇవి మా వారు ఇష్టంతో తీసుకున్నారు. తర్వాత వచ్చేసి టీ పౌడర్ చిన్నదే తీసుకున్నా, ఎందుకంటే టీ ఎక్కువ మా ఇంట్లో ఎవరు తాగరు, పిల్లలు ఎట్లాగో పాలు తాగుతారు, మా వారు కూడా తాగరు టీ, నేను ఒక్కదాన్నే తాగుతా టీ, అందుకే చిన్నది తీసుకున్నా. నెక్స్ట్ పూరీ పిండి, పూరీలు కూడా ఎప్పుడో మంత్లీ 1 twice అట్లా చేసుకుంటాము. అదే పూరీ పిండి అయితే తీసుకున్నా కేజీ. తర్వాత ఇవి నార్మల్ పుట్నాలు చట్నీలోకి యూజ్ అవుతాయని తీసుకున్నాను కేజీ. తర్వాత మేము వీటి కోసం వెళ్ళినాము పల్లీలు కూడా తీసుకున్నాను. తర్వాత గోధుమ పిండి అయితే 2 ప్యాకెట్లు తీసుకున్నాము, ఎందుకంటే చపాతీలు అయితే చేసుకుంటాం కదా అప్పుడప్పుడు, అందుకే యూజ్ అవుతుందని తీసుకున్నాను. తర్వాత కంఫర్ట్స్ తీసుకున్నా. తర్వాత అయితే ఇది దొడ్డు రవ్వ అండి, బన్సీ రవ్వ. ఇదైతే నాకైతే అస్సలు నచ్చదు, నేను తినక కూడా చాలా ఇయర్స్ అవుతుంది. మేము హాస్టల్లో ఉండి చదువుకునే రోజుల్లో ఈ రవ్వతో చేసిన ఉప్మా అనగానే మేము క్యూ కట్టిన వాళ్ళకి కాస్త క్యూలో నుంచి జంప్ అయ్యే వాళ్ళము. ఆ రోజు అయితే ఫాస్టింగ్ మాకు అంత అసలు వాళ్ళు చేసే విధానం బట్టి నచ్చలేదా, లేకపోతే అది ఉండడమే టేస్ట్ అలా ఉంటుందో తెలియదు, కానీ మాకైతే అసలు నచ్చేది కాదు. ఎందుకో ఈసారి మనం ట్రై చేస్తే ఎలా ఉంటుందో అని తీసుకొని వచ్చాను. తర్వాత మురమురాలు, మా సైడ్ పేలాలని కూడా అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. అండ్ దొడ్డు రవ్వ నచ్చని వాళ్ళు కూడా ఉంటే కామెంట్ చేయండి. ఈ పేలలు అప్పుడప్పుడు టైంపాస్కి ఏమైనా తినాలనిపించినప్పుడు పేలలలో కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్, ఆనియన్స్ వేసుకొని తింటూ ఉంటే మస్తు మంచిగా అనిపిస్తుంది. అసలు ఎంత తిన్నట్టే అనిపించదు, అసలు కడుపే నిండదు, ఓన్లీ టైంపాస్కి మాత్రమే. కానీ బయట బజ్జీలు, మిర్చిలు ఇవి కొనుక్కొని తినే కన్నా ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నది చాలా బెటర్ అని నా ఫీలింగ్. మీలో ఎంతమందికి ఈ మురమురాలు అట్లా చేసుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ రాజ్మా, అసలు నేను ఇప్పటివరకు అసలు ఈ కర్రీ నేను తినలేదండి. ఇది హెల్త్కు చాలా మంచి అని అంటారు కదండి, అందుకనే ఒకసారి చపాతీలోకి ఇట్లా ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇది ట్రై చేసినప్పుడు కూడా నేను వీడియో చేస్తాను ఖచ్చితంగా. అండ్ కాజు, ఇవైతే మా పిల్లలకైతే పిచ్చ ఇష్టం అండి, ఎన్ని ఇచ్చినా తినేస్తూనే ఉంటారు. వట్టి తింటారు కానీ ఇట్లా నార్మల్గా కర్రీస్, ఉప్మాలలో వేస్తే ఎందుకో తినరండి, వట్టి ఇస్తే తింటారు. నేను మీ పిల్లలు కూడా డోమక్స్ అయితే తీసుకున్నా, ఇంట్లో ఆల్రెడీ ఆర్పిక్ అయితే ఉంది, కానీ అయిపోతే ఇది యూజ్ చేయొచ్చు అని వెంటనే ఇదైతే తీసుకున్నాను. తర్వాత డేట్స్ తీసుకున్నా. నేను ఎప్పుడు విమార్ట్ స్టోర్కి వెళ్ళినా కానీ ఏంటి అది గులాబ్ జామున్ పిండి, ఈ జిఫ్రీ అండ్ డేట్స్ గ్రీన్ కలర్ ప్యాకెట్లో ఉంటుంది కదా, అవి ఎప్పుడూ ఆఫర్లోనే కనిపిస్తాయి. అయితే నేను ఆఫర్లో ఉంది కదా అని జిఫ్రీ అది లిక్విడ్ అయితే తీసుకున్నాను. అదైతే అంత వర్క్ చేసినట్టు అనిపించలేదండి అసలు, అందుకే వాళ్ళు ఆఫర్లో పెడతారు కావచ్చు అని నా ఫీలింగ్. అసలు ఆఫర్లో ఉన్నాయి తీసుకోకపోవడమే బెటర్ అని నా ఒపీనియన్. మీకు కూడా ఎప్పుడైనా అలానే అనిపించి ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇట్లా 1+1 ఆఫర్ ఉన్న డేట్స్ కూడా నేను చాలాసార్లు తీసుకున్నాను, అవి కూడా అంత టేస్ట్ అనిపించలేదు, అసలు వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఎప్పుడైనా అలాగే అనిపించిందా? అండ్ ఇప్పుడు ఈ సామాన్ తీసుకోవడం ఒక పెద్ద పని అయితే, వీటిని ఇంకా డబ్బాలలో సదరడం ఇంకా ఒక పెద్ద పని. నేనైతే డబ్బాలలో సదరంగా మిగిలిన సామాన్ అయితే ఈ డబ్బాలో అయితే వేసి పెట్టుకుంటాను, ఎందుకంటే పురుగు అవి పట్టకుండా ఉంటుందని.
అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, ఉంటా మరి. అండ్ ఈ సామాన్కి ఎంత అయి ఉంటుందో కామెంట్లో చెప్పండి.